ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక సంఘాల ఐక్య వేదిక జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసనగా ఈ నెల 16న సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఐక్య వేదిక బంద్ నిర్వహించినట్లు ప్రకటించింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బంద్కు రైతు, కార్మిక, కౌలు రైతు, వ్యవసాయిక కార్మిక ప్రజా సంఘాలు నాయకులు మద్దతు పలుకుతున్నారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఐక్య వేదిక సంయుక్త జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు సిఐటి జిల్లా నేతలు, ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఏలూరు జిల్లాలో గ్రామీణ బంధు పారిశ్రామిక జయప్రదం చేయడం కోసం ఈరోజు సిఐటి ఆఫీసులో కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 16 తేదీన అన్ని మండల కేంద్రాల్లో కార్మికులు, కర్షకులు, గ్రామీణ పేదలతో ర్యాలీలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో కార్మిక వర్గం, శ్రామిక వర్గం ప్రదర్శనలు, రాస్తారోకులు, వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి రూపొందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల్లో గ్రామీణ ప్రాంతంలో రైతులు, గ్రామీణ పేదలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, పట్టణ ప్రాంతంలో శ్రామికులు, కార్మికులు పాల్గొని తమ యొక్క నిరసన తెలియజేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.